సరే ఇప్పుడు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆయనకి భార్యనే కాదు, సో మీరు విడాకులను అడగడం అన్నది అసలు అనవసరం. అతనే మిమ్మల్ని పట్టి పెట్టుకోవడానికి ఏమీ లేదు. మీరు ఇప్పుడు వెళ్ళిపోయి మీ బతుకు మీరు బతికితే వాళ్ళు అనడానికి కూడా ఏమీ లేదు. మీరు వెళ్ళి మీ ఇష్టం వచ్చినట్టు బతకచ్చు. పిల్లలు అతనితోనే ఉంటారు. పిల్లలు నాకు కావాలని మీరు అడగడానికి లేదు. ఎందుకంటే మీరు యాక్టింగ్ చేశారో క్రియేట్ చేశారో మీరు ఒక అతనితో వెళ్ళిపోయారు కాబట్టి మీ క్యారెక్టర్ కోర్టు నమ్మదు. మీ పిల్లల పరిస్థితి చూస్తే కూడా మీ పిల్లలు నాకు మీకు అమ్మ కావాలా నాన్న కావాలంటే నాన్నే కావాలనే చెప్పే పరిస్థితిలో ఉన్నారు. సో ఆయన ఆ పిల్లలు బతుకుతారు. సో మీకు ఆయన వద్దు అనుకుంటే మీరు మీ అమ్మగారితో వెళ్ళిపోయి మీ ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు. ఇప్పుడు ఇల్లు నా ఇల్లు అని అంటే ఇల్లు అతనికి ఉంది మీకు ఉంది కాబట్టి ఇల్లు ఆవిడ పేరు మీద ఉందా? లేదు మేడం, పిల్లలు ఇద్దరికి, ఆమెకు లేదు నాకు లేదు, ఇద్దరు పిల్లలకి ఇల్లు. ఇల్లు ఎవరి పేరు మీద ఉందని అడిగా. అది చెప్పు, నీకేది పెద్ద, నీకు ఏమనుకుంటున్నావేమో, నీకు పవర్ ఉంది, నాకు అధికారం ఉంది, లేకపోతే నాకు డిసైడింగ్ ఫ్యాక్టర్ ఉంది అనుకోక. ఇక్కడ నీకేమీ లేదు. ఇల్లు ఇప్పుడు ఎవరి పేరు మీద ఉంది? ఇద్దరు పేరు మీ ఇద్దరు పేరు మీద ఉంది ఇల్లు, అంతే కదా? అంటే అది అమ్మే ఇది ఉంటదేమో, గవర్నమెంట్ ప్రాపర్టీ కాబట్టి. పిల్లల గురించి ఆలోచించండి కాసేపు. మనం ఏంటి, వాళ్ళని క్షేమంగా చూసుకోండి, వాళ్ళని కొంచెం చదివించండి, వాళ్ళకి ఇక్కడి నుంచి అన్నా మంచి నేర్పించండి. అమ్మ మీరిద్దరూ కూడా మా అమ్మ ఏం చేసింది, ఎవరితో మాట్లాడాడు, మా నాన్న అయ్యొద్దు మీకు. పెద్దోళ్ళ విషయాలు పెద్దోళ్ళతో వదిలేసేయండి. మీ విషయాలు మీకేంటి, మీకేం కావాలి, మనం మంచిగా చదువుకోవాలి, ఒక మంచి ఉద్యోగం సంపాదించాలి అన్నది పెట్టుకోండి. ఏదైనా ఎక్కువ మీకు అవసరం లేని విషయాలు మాట్లాడితే నాన్న ఈ విషయాలు మాకు చెప్పొద్దు, మీరు చూసుకోండి, మాకు కావాల్సింది చేయండి అని చెప్పండి. ఎవరి మాటలు వినకండి. ఆవిడ చెప్పినా వినకండి, మీ నాన్నగారు చెప్పినా వినకండి. సో ఈ పద్ధతి ఇదేనండి. మీకు ఒక అండర్స్టాండింగ్ రాసి క్లియర్గా. అంటే ఒకటి, ఇప్పుడే కూడా మీరు ఆవిడని మీ ఇంట్లో పెట్టుకోకుండా ఆవిడని ఊరు పంపించే అవకాశం ఉంది. ఆవిడకి డబ్బులు ఇచ్చేస్తే ఒక 75,000 1,00,000 ఒక సెటిల్మెంట్ మీరు చేస్తారంటే ఆవిడతో మాట్లాడతా, ఆవిడ వెళ్ళిపోయి ఆవిడ బతుకుతుంది. లేదు మీ వల్ల కాదంటే ఆవిడ అక్కడే ఉంటది, అదే ఇంట్లో. ఆవిడ బతుకుద్ది, మీ బతుకు మీరు బతుకు. వాళ్ళ మీద వదిలేస్తున్నాను ఇల్లు, డబ్బులు అవి నాకు వద్దు. నేను ఇచ్చిన జంగు నేను తీసుకోను. నా కడుపే పూర్ణ ఇచ్చేసింది. నన్ను ఎన్నెన్ని అన్నాడో అన్ని పోయినాయి. నాకు ఒక్క రూపాయి కూడా వద్దు. నా బిడ్డ పెళ్లి కాలేదు, ఇల్లు మీద ఉన్నది అనుకుంటా, బొడ్డుది అయింది అనుకుంటా. కానీ నా పిల్లలకి నేను ఏం చేయలేదు మేడం. మొన్నసారి ఫంక్షన్ అయితే 7,000 రూపాయలు ఖర్చు పెట్టిపోయినా. 7,000 రూపాయలు అమ్మమ్మ అని కూడా నోరుతో నచ్చినప్పుడు అన్నది. ఇప్పుడు ఇంత మీ ముంగట అమ్మమ్మ మరి ఎందుకే అన్ని చూసుకుంటే అనలే. ఆయన కూడా అనలే, అత్తమ్మ మరి నీ బిడ్డని ఇంటికి వచ్చింది, మరి నువ్వు తోలవా ఇక ఆడికి అత్త చంపేస్తాను నన్ను. ఎప్పుడైనా మా అమ్మ వెళ్ళమని చెప్పింది మేడం. నెల రోజులలో ఒక 4 రోజులు అనలేదు వెళ్ళమని అన్నది. వాళ్ళు ఏమంటారు, వాళ్ళిద్దరు ఏమంటారు, వాళ్ళు ఏమంటారు, నువ్వు ఆ బిడ్డని ఇంట్లో ఉంచుకున్నావు, ఈ బిడ్డలను కూడా ఉంచుకోమంటాడు. నేర్పించండి సొత్త. మీరు ఏ సమయంలో ఏ నిర్ణయం తీసుకోవాలో తీసుకోకుండా చాలా రాంగ్ టైంలో ఇలాంటి ఒక నిర్ణయం తీసుకుంటున్నారు. ఇలాంటి పిల్లల్ని కానీ, పిల్లలు ఇంత వయసు ఎదిగిన తర్వాత ఇప్పుడు అమ్మాయి అయిపోయింది. ఇప్పుడు ఆ డబ్బులు కూడా నాకు వద్దు, నేను కన్నా కాబట్టి